హాయ్ అండి, నమస్తే. పోరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం. నా స్టైల్లో పచ్చ జొన్నల పిండితో రొట్టెలు ఇలా చాలా బాగుంటాయండి. స్నాక్స్గా పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చు. చాలా బలం దీనిలో. B12 దొరుకుతుంది, B కాంప్లెక్స్ దొరుకుతుంది, ఐరన్, కాల్షియం అన్నీ పుష్కలంగా ఉంటాయండి. పచ్చ జొన్నలు చాలా మంచిది. మనం ఇంతకుముందు జావ పిండికి తెల్ల జొన్నలు వాడాం కదా, నేను ఇప్పుడైతే ఇది పచ్చ జొన్నల పిండితో అనమాట చేసింది. చూసారు కదా, మరి చాలా చాలా బాగున్నాయి. టేస్ట్ చేస్తే మీరు కూడా వావ్ అంటారు. పిల్లలకి స్నాక్స్గా చేసి పెట్టండి, వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఇష్టంగా తింటారు. మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలనేది మీరు కూడా నేర్చుకోవాలనుకుంటున్నారా? మరి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మాత్రమే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మధ్య మధ్యలో కొన్ని టిప్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. రండి. ఇక్కడ చూడండి, ఇదేంటో చూసారా? పచ్చ జొన్నల పిండి. పచ్చ జొన్నలు తీసుకొని బాగా వాష్ చేసిన తర్వాత హోల్ నైట్ నానబెట్టాను. ఆ తర్వాత మార్నింగ్ ఆ వాటర్ అంతా వంపేసి ఒక క్లాత్లో వేసి కట్టి మొలకలు వచ్చేదాకా ఒక రోజంతా అలాగే ఉంచేసాను. మొలకలు పూర్తిగా వచ్చిన తర్వాత నీడలో ఫ్యాన్ గాల్లో ఒక 2-3 రోజులు ఆరిన తర్వాత నేను ఇలా మిక్సీలో వేసి పిండి పట్టుకున్నాను. ఈ పిండితో ఈరోజు ఇప్పుడు జొన్న రొట్టె చేసుకోవటం జనరల్గా అందరికీ రాదండి. నాకు కూడా మొన్నటి వరకు రాదు, ఈ మధ్య నేర్చుకున్నాను. కాబట్టి అలా రొట్టె చేసుకోవటం రాని వాళ్ళు కూడా ఇలా చాలా హెల్తీగా రొట్టె అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం తట్టి రొట్టె చేయడం కొంతమందికి వస్తుంది, రాదు. అలా కాకుండా ఈ పిండితో మంచి రొట్టె చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి అయితే చాలా 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 మంచిది. మరి ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రండి. నేను ఇక్కడ 4 స్పూన్ల పచ్చిశనగపప్పు, 4 స్పూన్ల పెసరపప్పు, 4 స్పూన్ల సగ్గుబియ్యం తీసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసి ఒక 1 అవర్ ముందు, ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి 1 అవర్ ముందు నానపెట్టాను. పెద్ద ఆనియన్స్ 2 తీసుకుని చాలా చిన్న ముక్కలుగా కట్ చేశాను. 5-6 రెబ్బల కరివేపాకు కూడా కట్ చేశాను. 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఒక బౌల్ తీసుకొని పచ్చ జొన్నల పిండి, నేను ఇంతకుముందు చూపించిన పిండి అండి ఇది, 2 కప్పులు తీసుకుంటున్నాను నేను. ఇలా జొన్న పిండి రెడీగా ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అలాగే వేరే బౌల్ తీసుకొని ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ తీసుకుంటున్నాను. ఈ వాటరు స్టవ్ ఆన్ చేసి పెట్టి బబుల్స్ వచ్చే వరకు మరిగించాలి. ఇలా మరుగుతున్న టైంలో పప్పుల్లో నుంచి వాటర్ అంతా తీసేసి ఈ వాటర్లో వేసేసుకోవాలి. పెసరపప్పు, పచ్చిశనగపప్పు, సగ్గుబియ్యం ఇవన్నీ కూడా వాటర్ తీసేసి ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా పర్వాలేదు, ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ వాటర్లో కొంచెం కుక్ అవుతాయి అన్నమాట పెసరపప్పు, పచ్చిశనగపప్పు, సగ్గుబియ్యం. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ పిండిలోకి మనం కావాల్సినవి అన్నీ వేసుకుందాము. తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, నేను 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే 2 ఆనియన్స్ తీసుకున్నాను, మీడియం సైజ్వి. అలాగే కరివేపాకు కూడా వేసేస్తున్నాను. అలాగే సాల్ట్ రుచికి తగ్గట్టు నేను 1/2 స్పూన్ వేస్తున్నానండి, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఒక చిటికెడు పసుపు కూడా వేసుకుంటే బాగుంటుంది కలరు. అలాగే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, దాన్ని బట్టి చెక్ చేసుకొని కారం వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను. అలాగే ధనియాల పొడి ఒక చిన్న స్పూన్ వేశాను. ఇప్పుడు వీటన్నిటినీ కూడా చేయి పెట్టి పిసుకుతూ కలపాలి. ఆనియన్స్లో ఉన్న వాటర్ కొంచెం బయటకు వచ్చేలాగా బాగా పిసుకుతూ కలపాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ వాటర్లో నుంచి ముందు పప్పులు వేరు చేసేసి ఈ పిండిలో వేద్దాం. ఇలా హోల్స్ ఉన్న గెరెట్ ఉంటే దాంతో ఈ పప్పులన్నీ వేరు చేసేసి కలిపి పెట్టుకున్న ఈ జొన్న పిండిలోకి వేసేసుకోవాలి. ఇలాంటి హోల్స్ గెరెట్ లేకపోయినా గెరెట్తో అయినా తీసివేయచ్చు. నా దగ్గర ఇది ఉంది కాబట్టి దీంతో వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఒక్కసారి ఇదే గెరెట్తో బాగా కలుపుకోవాలి. ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి మనం చేయి పెట్టలేము ఇప్పుడప్పుడే. కొంచెం ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఆ వేడి వేడి వాటర్ని కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ పిండి అంతా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, 2 కప్పుల వాటరు ఖచ్చితంగా ఈ పిండికి పట్టేస్తుంది. అయితే ఎందుకైనా మంచిది వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫైనల్గా ఈ వాటర్ అంతా కూడా వేసేసాను నేను. ఇప్పుడు ఒకసారి గెరెట్తో బాగా కలిపి కొంచెం చల్లారింది అనే వరకు ఈ గెరెట్తోనే కలుపుకోవాలి. ఆ తర్వాత మనం చేయి పెట్టి కలుపుకోవచ్చు. మనం కలుపుకునే ఈ పిండి కన్సిస్టెన్సీ చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా ఉంటే సరిపోతుంది.
చెయ్యి పట్టేంత వేడి ఉన్నప్పుడు ఇంకా మనం చెయ్యి పెట్టి పిసుకుతూ చక్కగా కలుపుకోవాలి. చెప్పాను కదా, చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా ఉంటే సరిపోతుంది. ఇలా బాగా ఒక 2 నిమిషాలు పడుతుందండి మనం కలపడానికి. పిండంతా ఇలా బాగా కలిపి ఒక దగ్గరికి ముద్దలాగా చేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా పిండి రెడీ అయిపోయిన తర్వాత చేతిని తడుపుకోవాలి. తడుపుకొని చపాతీ పిండి ముద్ద మనం ఎంత తీసుకుంటామో చపాతీకి అంతకంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి. తీసుకుని తడి బట్ట పైన కానీ అరిటాకు పైన కానీ దీన్ని చక్కగా ఇట్లా ఒత్తేసేయాలన్నమాట చేత్తో. చూడండి, ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. ఒక కర్చీఫ్ ఉన్నా పర్వాలేదు, దాన్ని బాగా తడిపి వాటర్ అంతా పిండేసి దానిపైన చేసుకోవచ్చు. లేదా ఇలా అరిటాకు ఉంటే ఇంకా బెస్ట్ అనమాట. లేదా మీ దగ్గర బటర్ పేపర్ కనుక అందుబాటులో ఉంటే దాని మీదైనా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియంగా చేశాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడైన తర్వాత నెయ్యి కానీ నూనె కానీ ఒక 2-3 చుక్కలు ఇలా గ్రీస్ చేసుకోవాలన్నమాట. ఇలాంటి బ్రష్ ఉంటే, లేదంటే స్పూన్తో అయినా ఒక 2-3 చుక్కలు వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత చూడండి, నేను ఈ అరిటాకుని అరిచేతిలో ఇలా వేసేసుకొని ఇట్లా వేసేసుకోవచ్చు. చాలా ఈజీ అనమాట, ఏ మాత్రం చెదరకుండా వస్తుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. లోపల అంతా కూడా చక్కగా కుక్ అయిపోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి తిరిగేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా తిరిగేసుకుంటే చక్కగా మళ్ళీ రెండో పక్క కూడా కాలుతుంది. మనకి అసలు ప్యాన్కి అతుక్కోదండి. మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్లో గ్రీస్ చేస్తే సరిపోతుంది. చాలా హెల్దీ రెసిపీ, పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. దీనిలోకి ఏ చట్నీ కానీ కర్రీ కానీ ఏం అవసరం లేదండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇష్టమైన వాళ్ళు చట్నీ ప్రిపేర్ చేసుకొని తినచ్చు, మామూలుగా అయితే అలాగే తినేయచ్చు, అంత బాగుంటుంది. ఇది మంచి స్నాక్ ఐటమ్, చాలా హెల్దీ రెసిపీ. దీనిలో మనకు కావాల్సిన పోషకాలన్నీ లభిస్తాయి అన్నమాట. చూడండి, ఇలా చక్కగా పల్చగా, మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా ఇలా ఒత్తేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఒక 2-3 అరిటాకులు ఉంటే చేసుకొని ఇలా రెడీగా పెట్టేసుకోవాలి. చూడండి, నేను ఎలా చేస్తున్నానో అలాగే చేసేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. మనం అదే జొన్న రొట్టె చేయాలంటే మనకి రావాలి అది చేయడం ఫస్ట్. అది చుట్టూ కుకింగ్ ప్లాట్ఫామ్ అంతా పిండి పడిపోతూ ఉంటుంది. ఈ రిస్క్ అంతా ఉండదండి. చక్కగా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడే చేసుకొని తినేసేయచ్చు. మనకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి, చక్కగా హెల్దీగా ఉంటారు. నేనైతే ఇలా అన్నీ కూడా రెడీ చేస్తాను. నాకైతే కరెక్ట్గా 10 రొట్టెలు వచ్చాయండి. ఇది చూద్దాము. చూడండి, చక్కగా కుక్ అయిపోయింది. మనకు ఆ కలరే తెలిసిపోతుంది అనమాట. దీన్ని ఇంకొకసారి మళ్ళీ తిరిగేసి చూద్దాము. చూడండి, చక్కగా కుక్ అయిపోయింది. ఇంకా మనం తీసేసుకోవచ్చు. వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మరొకటి వేసేసుకోవచ్చు. చక్కగా కాలిపోయింది. మీరు ఇష్టం అనుకుంటే నెయ్యి కొంచెం వేసుకోవచ్చండి. నేనైతే ఏం వేయట్లేదు. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇదే విధంగా అన్నీ కూడా ఒక 2-3 చుక్కల ఆయిల్ కానీ నెయ్యి కానీ గ్రీస్ చేసుకుంటూ ఫాస్ట్గా ఇలా కుక్ చేసేసుకోవచ్చు. మూత ఖచ్చితంగా పెట్టాలండి. మూత పెడితేనే ఈ జొన్న రొట్టె అనేది చక్కగా కాలుతుంది, లోపల వరకు కాలుతుంది అనమాట. 2-3 నిమిషాల పాటు ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. నేనైతే అన్నీ ప్రిపేర్ చేస్తాను. చూడండి ఎంత బాగున్నాయో రొట్టెలు అయితే. ఇలా మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు. చాలా హెల్దీ స్నాక్ ఇది. ఇలా కూడా చేయొచ్చు. అరిటాకుని ప్యాన్ మీద వేసేయచ్చు. నేనైతే చాలా ఫాస్ట్గా ఈ రొట్టెలన్నీ ప్రిపేర్ చేస్తానండి. మీకు వీడియోకి కొన్ని మాత్రమే చూపిస్తున్నాను, ఇంకా రెడీ అవుతూ ఉన్నాయి. చూసారు కదా ఎంత హెల్దీగా ఉన్నాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి స్నాక్స్గా పెట్టండి. వాళ్ళకి జొన్న రొట్టెలు ఇవన్నీ చేసి పెట్టే టైం లేకపోతే ఇన్స్టెంట్గా ఇలా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు. నేనైతే ఇది మా అమ్మగారి కోసమే ప్రిపేర్ చేశానండి. 100% మా అమ్మగారి కోసమే. ఆవిడ ఏం తినలేకపోతున్నారు, పళ్ళు లేవు కదా. ఇలా అయితే మెత్తగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇది రోజుకు ఒక్కటి ఇచ్చినా కూడా పెద్ద ఆవిడ కదా, చాలా బలం. అందుకని నేను ఇది ప్రిపేర్ చేశాను. ఇప్పుడైతే మా అమ్మగారికి ఇచ్చేద్దాం రండి. చాలా బాగుంది, తిను. చూసారు కదండి, మా అమ్మగారికి కూడా చాలా నచ్చింది. ఇది హెల్త్కి అయితే చాలా మంచిది. మీ అందరికీ తెలుసు కదా, మా అమ్మగారికి 2 సర్జరీలు అయినాయి. కాలు చెయ్యి కోలుకుంటున్నారు. ఇంకా ఒక 15 డేస్ అయితే కనుక ఈ 2 కట్లు తీసి నడిపించేస్తారు డాక్టర్స్. ఇప్పుడైతే మా అమ్మగారికి చాలా నచ్చింది. చూసారు కదా, మరి నా స్టైల్లో జొన్న అట్టు అనండి, రొట్టె అనండి, చాలా బాగుంటుంది, మెత్తగా ఉంటుంది. ఎవరైనా తింటారు, పిల్లలు ఇష్టంగా తింటారు. ముందు
మా అమ్మగారు కూడా చూడండి ఎంత ఇష్టంగా తింటున్నారు. రోజుకి ఒక్కటి చాలు ఈ ఏజ్ వాళ్ళకి. నేను ఈ సైజు ఉండ తీసుకొని చేశాను కదా, ఒక్కటి చాలండి. చక్కటి పోషకాలు అందుతాయి వంటికి. మరి ఈ వీడియో కనుక నచ్చితే పోరంకిస్ కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లింక్ని తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.